సింపుల్గా టేస్టీగా కొంచెం కొత్తగా ఇలా ఎగ్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ చేయండి. ఇంట్లో మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటే స్మెల్ వస్తూ ఉంటుంది. అలా స్మెల్ రాకుండా ఉండడానికి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఎగ్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో కరివేపాకు, వెల్లుల్లిపాయలు, కొంచెం పసుపు వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. పచ్చివాసన పోయి బాగా వేగాక కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఇలా మనకి ఎన్ని కోడిగుడ్లు కావాలో అన్ని కోడిగుడ్లు వేసుకుని ఇలా బాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. గుడ్లు కూడా బాగా వేగాక ఇంకా మనం కొంచెం ఉప్పు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని ఒకసారి ఈ గుడ్డు చిన్న చిన్న ముక్కలకి పట్టే వరకు బాగా కలుపుకొని ఉడికించుకున్న అన్నం కూడా వేసేసుకుని ఇంకో 10 నిమిషాల పాటు వేపుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా అసలు స్మెల్ లేకుండా ఉండే ఎగ్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్. మీరు కూడా ట్రై చేసి లైక్